కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో నెలకొన్నటువంటి పెట్రోల్ డీజిల్ కొరత పైన తిరుపతి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అయినటువంటి భూమన అభినయ్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది సామాన్య ప్రజానికం ఎదుర్కొంటున్నటువంటి పెట్రోల్ డీజిల్ కష్టాలని ప్రభుత్వానికి తెలిసే విధంగా తద్వారా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి ఈ యొక్క కష్టాలని తొలగించాలని డిమాండ్ చేస్తూ వినూత్న రీతిలో ఒక ఎడ్ల బండి పైన ఆటోని ఉంచి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఆ కార్యక్రమం జరిగినప్పటి నుంచి అనేక మంది కుహనా మేధావులు, కొంతమంది సినీ నటులు, అదేవిధంగా జబర్దస్త్ లాంటి ప్రోగ్రాంలో డార్క్ కామెడీలు చేస్తూ ధన సంపార్జన చేసుకుంటున్నటువంటి కొంతమంది నటీనటులు కూడా దీని మీద విమర్శలు చేయడం జరిగింది. ఎడ్ల బండి మీద ఈ రకంగా ఆటో ఉంచి జంతు హింసని చేస్తున్నారు అంటూ అనవసరపు మాటలు మాట్లాడడం జరిగింది. వాస్తవానికి జంతు హింసకి జంతు వినియోగానికి చాలా వ్యత్యాసం ఉంది. భారతీయ జంతు సంరక్షణ చట్టం 1960ని కానీ మనం ఒకసారి చూసినట్లయితే జంతువులని గ్రామీణ వాణిజ్యానికి, అదేవిధంగా వ్యవసాయ అవసరాలకి, సరుకు రవాణా కొరకు టైర్లతో కూడినటువంటి వాహనాల ద్వారా జంతు వినియోగం చేయవచ్చు అన్నది ఆ యొక్క చట్టం చెబుతోంది. మరి అనేక కేసులలో కూడా సుప్రీంకోర్టు ఈ రకంగా ఎడ్లను రవాణాకి, వ్యవసాయ అవసరాల కోసం వినియోగించవచ్చు అని కూడా సుప్రీంకోర్టు కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఒక సాధారణంగా ఎద్దు 1300 కేజీల వరకు లాగేటువంటి అవకాశం ఉందని చట్టాలే చెబుతున్నాయి. మరి భూమన అభినయ్ రెడ్డి గారు రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ పరిస్థితి పట్ల ఈ రకంగా ప్రభుత్వానికి చెంపపెట్టులాగా నిరసన కార్యక్రమం ద్వారా ఈ రకమైనటువంటి కార్యక్రమం చేస్తే కనీసం అవగాహన కూడా లేకుండా ఏదో కెమెరాల ముందు మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నట్లు లేదా పబ్లిసిటీ స్టంట్ల కోసం ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఈ వ్యాఖ్యలు ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా ఎందుకు రాష్ట్రంలో ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొన్నది అన్నటువంటి రీతిలో ప్రశ్నలు సంధించారా? లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది పేదలు, సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రజలు, ఆటోలు, ట్యాక్సీలు నడుపుకుంటున్నటువంటి వారు, మరి ఆక్వా రంగంలో రైతులు, రాష్ట్రంలో అనేక పరిస్థితులను చూసాం. ఆక్వా రైతులైతే కనీసం ఒక 500 రూపాయలకైనా నాకు డీజిల్ ఇవ్వండి అని కాళ్ళ మీద పడి ప్రాధేయపడినటువంటి సందర్భం. మరి ఆటో ట్యాక్సీ నడుపుకుంటున్నటువంటి రోజువారి పేదవారు కూడా ఈ రకంగా డీజిల్ కొరతతో నానా అవస్థలు పడినటువంటి పరిస్థితి. మరి అత్యవసర సమయాల్లో అవసరమైనటువంటి అంబులెన్స్ సేవలు కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నటువంటి రీతిలో భూమన అభినయ్ రెడ్డి గారు ఆ కార్యక్రమం చేపట్టడం జరిగిందే తప్ప అక్కడ ఎటువంటి జీవహింస జరగలేదు. పైపెచ్చు ఆ కార్యక్రమం కేవలం 5-10 నిమిషాలు జరిగినప్పటికీ కూడా కార్యక్రమం చివరిలో ఆ యొక్క ఎద్దుకి వారు ఆహారాన్ని కూడా అందించి సేద తీర్చడం కూడా జరిగింది. కానీ ఈ వాస్తవాలు ఏమీ కూడా తెలియనటువంటి ఈ యొక్క జబర్దస్త్, రష్మి లాంటి కొంతమంది అజ్ఞానంతో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఒక వారం రోజులుగా డీజిల్, పెట్రోల్ దొరక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అల్లాడిన పరిస్థితి మనం అందరం కూడా చూసాం. దానికి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ఒక వినూత్న పద్ధతిలో తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి భూమన అభినయ్ గారు ఒక ఎద్దుల బండిల మీద ఆటో ఎక్కించుకొని ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి ఏదైతే మల్లెమాలకు సంబంధించిన యాంకర్ అయినటువంటి రష్మి గౌతమ్ గారు ఒక ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ జంతువుల్ని విపరీతంగా బాధపెట్టామని, జంతువుల క్రూయాలిటీ కింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆమె ట్వీట్ చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం రష్మి గారికి, జంతువుల యూసేజ్, అనిమల్ యూసేజ్కి, అనిమల్ మీద క్రూయాలిటీకి ఉన్న తేడాని మీరు ఒకసారి తెలుసుకుంటే సరిపోతుంది. భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్లో ఏదైతే పొందుపరిచారో 1965లో రూల్ నెంబర్ 3 ప్రకారం, క్రూయాలిటీ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ అనిమల్స్ యాక్ట్ ప్రకారం ఒక ఎద్దుల బండి సంబంధించిన ఎద్దు కానీ లేదా దున్నపోతు కానీ 1350 కేజీల నుండి 1500 కేజీల వరకు లాగచ్చు. దాన్ని క్రూయాలిటీ కిందకు మనం తీసుకోము
తీసుకోకూడదు అని చెప్పేసి ఇది భారత రాజ్యాంగం ఏనాడో స్పష్టం చేసింది. దాన్ని కూడా మీరు పట్టించుకోకుండా ఏంటంటే అనిమల్స్ని బాధ పెడుతున్నామని మీరు మాట్లాడడం నిజంగానే చాలా చాలా హాస్యాస్పదం. 2014లో నాగరాజు గారికి అలాగే AWBI అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి జరిగిన ఒక కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కానీ మనం కానీ చూసినట్లయితే ఎద్దులు కావచ్చు, దున్నపోతులు కావచ్చు, రైతుల అవసరాల రీత్యా దాన్ని వాడుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. ఆ రోజు జరిగిన నిరసన కార్యక్రమంలో కేవలం ఆటో ఒక 300 కేజీల నుండి 400 కేజీల బరువు ఉంటుంది. ఆటోను మాత్రమే ఎక్కించి తర్వాత దాని మీద భూమన అభినయ్ గారు మాత్రమే నిల్చొని నిరసన తెలియడం జరిగింది. దాన్ని మీరు వక్రీకరిస్తూ ట్వీట్ చేయడం నిజంగానే మా అందరికీ కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. ముందుగా తమరికున్న అదే ఒక సామెత ఉంది, గురువింద కింద నలుపు తనకు తెలియదనేసి. ఏదైతే నువ్వు యాంకర్గా వహిస్తున్నటువంటి నీ జబర్దస్త్ షోలో మహిళలను కావచ్చు లేదా చిన్నపిల్లలకు కావచ్చు అడల్టరీ కంటెంట్ కావచ్చు విపరీతంగా ప్రచారం చేస్తున్న మీరు ఈరోజు అనిమల్స్ ఏదో బాధపడిపోయిందని మాట్లాడడం నిజంగానే చాలా హాస్యాస్పదంగా ఉంది. వారం రోజులుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పెట్రోల్ లేక, డీజిల్ లేక, అంబులెన్స్లు కావచ్చు, రైతులు కావచ్చు, లేకపోతే ఉద్యోగులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఎంతమంది ఇబ్బంది పడ్డారు అనేది మీ కంటికి కనబడలేదు. కానీ ఒక్క ఎద్దు మాత్రమే మీ కంటికి కనబడడం నిజంగానే చాలా హాస్యాస్పదం. మీ అవివేకానికి ఇదో పెద్ద నిదర్శనంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నారు.